హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్ నుంచి మరో నోటిఫికేషన్ ఐఐటిఆర్ అంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏంటంటే మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఓకేనా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది చూసారు, ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ నోటీస్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పి ఐఐటిఆర్ 1-2025 అని చెప్పేసి ఉంటుందన్నమాట. జేఎస్ఏఎస్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటి అని కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూసి మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసి మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్ అండి. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న సంస్థ మాట ఇది. ఓకేనా, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీకు ఆల్రెడీ చెప్పాను 1/2025. మన ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 17th February 2025 అయితే స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 19th March 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు ఈ ఒక్క లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలాంటి స్టూడెంట్స్కి ఇంకో 10 మెంబర్స్కి వాళ్ళకి రెఫర్ అయితే అవుతుందన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఏమీ కాదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, హార్డ్ కాపీ మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కోసం వీలైతే రిక్రూట్ చేస్తుంది. ఇక్కడ మీరు ముందుగా చూసుకోవాల్సింది పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ది పోస్ట్. ఓకేనా, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ నెక్స్ట్ శాలరీ ఎంత. ఓకేనా, మనం ఇది మాత్రం ముందు చెప్పుకుంది. ఎందుకంటే మనకేంటంటే ఎప్పుడు కూడా మనకు కావాల్సిందే, మనకి ఏ పోస్ట్, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ ఏంటి. ఓకేనా, అది మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రకారంగా పోస్ట్ కోడ్ ఏ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అండి. పోస్ట్ కోడ్ బి వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. ఓకేనా, సేమ్ జేఎస్ఏ బట్ ఇది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. పోస్ట్ కోడ్ సి వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లోనే స్టోర్స్ అండ్ పర్చేస్. ఓకేనా, ఇవి మనకి పోస్టులు. ఇందులో మనం చూసుకున్నట్టయితే జనరల్లో 6 పోస్టులు ఉన్నాయి. 6 కూడా మనకి కేటగిరీ వైజ్గా ఇచ్చారు. యూఆర్ కేటగిరీకి 2 ఓపెన్ మాట యూఆర్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 2, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ అయితే ఇచ్చారు. ఈ విధంగా మీరు కేటగిరీ వైజ్గా ఇచ్చారు కాబట్టి ఇలా డివైడ్ చేసుకొని చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. అలాగే స్టోర్స్ అండ్ పర్చేస్కి వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, ఇవి మనకి వేకెన్సీస్ డీటెయిల్స్. ఈ మూడిట్లకి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్గా ఇచ్చారు. 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అంటే ఇంటర్లో ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఎస్సి కానీ, లేదు అనుకుంటే వొకేషనల్ కోర్సులు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, ఏదైనా ఎనీ బ్రాంచ్ అండి, ఎనీ ట్రేడ్, నేను చెప్పినవే కాదు, ఐటీఐ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అంటే ఎవరెవరు వస్తారంటే ఇంటర్, ఐటీఐ అండ్ నెక్స్ట్ డిప్లొమా, వీళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ప్రాబ్లం లేదు. ఓకేనా, అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు బేసిక్గా ఉండాల్సినవి మాత్రం ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ టైపింగ్ స్పీడ్ అయితే మీకు వచ్చి ఉండాలి. 35 words per minute ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి, లేదంటే 30 words per minute హిందీ అయినా మీరు టైప్ చేయాలి. దీనికి రిలవెంట్గా మీ సర్టిఫికేట్స్ ఏమి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ బట్ మీకు టైపింగ్ స్పీడ్ అయితే మీకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చినట్టయితే 28 years అని ఇవ్వడం జరిగింది. అంటే 18 years నుంచి 28 years ఉన్న వరకు కూడా ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years ఉంటుంది.
అలాగే మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి సాలరీ చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. అంటే 19,900 అనేది ఇనీషియల్‌గా వీళ్ళకిచ్చే బేసిక్ సాలరీ. బట్ గ్రాస్ సాలరీ చూడండి ఇక్కడ పర్ మంత్ 35,600 వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ మనకిచ్చారు చూడండి పర్ మంత్ అని. అప్రాక్సిమేట్‌లీ 35,600 అనేది పర్ మంత్ వచ్చే సాలరీ మాట. ఓకేనా? ఇది మీకిచ్చే సాలరీ. ఎందుకు అన్ని వస్తుంది అంటే మనకి 19,900 బేసిక్ సాలరీతో గ్రాస్ ఎందుకు అలాగ వస్తుందంటే మీకు అలవెన్సెస్ అన్నీ యాడ్ అవుతాయి. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అని, టీఏ అంటే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, డీఏ అంటే డిఆర్ఎస్ అలవెన్స్ అని, మెడికల్ ఫెసిలిటీస్ అని, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ అని ఇవన్నీ కూడా అలవెన్సెస్ యాడ్ చేసుకొని మీకిచ్చే సాలరీ అనేది అది. ఓకేనా? ఏజ్ లిమిట్ విషయానికొచ్చినట్టయితే 19థ్ మార్చ్ 2025 అనేది క్రూషియల్ డేట్. ఈ డేట్ లోపు మీకు ఏజ్ లిమిట్ అనేది కంప్లీట్ అయ్యుండాలి. ఓకేనా? ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను కదా! ఎస్సీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్. సెలక్షన్ మెథడాలజీ మనం చూసుకున్నట్టయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌లో జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేసింగ్ మూడిట్లికి కూడా సేమ్ గానే ఉంటుంది. మీకు 2 పేపర్‌లుంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. పేపర్ 1 జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుందండి. 10+2 అంటే ఎస్ఎస్‌సి సీజీఎల్ మోడల్‌లో మీకు పేపర్ అనేది వస్తుంది. 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. ఫస్ట్ పేపర్ 1 వచ్చి చూసుకున్నట్టయితే 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 100 క్వెషన్స్ 200 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏముండదు. బట్ పేపర్ 2 విషయానికి వచ్చినట్టయితే 1 అవర్ టైమ్ అవుతుంది. జనరల్ అవేర్‌నెస్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. 50 క్వెషన్స్ 150 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్ అండి. బట్ దీనికొచ్చేసి 1 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఏదైతే పేపర్ 2లో వచ్చిన మార్క్స్ ఉంటాయో జనరల్ అవేర్‌నెస్ అండ్ ఇంగ్లీషు దీన్ని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఓకేనా? ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాట. మీకు స్టాంప్ మార్కులతో మార్కులొచ్చినా మీరు క్వాలిఫై అయిపోయినట్టే. దాంట్లో మీకు మెరిట్ అయితే తీయరు. బట్ పేపర్ 2లో వచ్చింది బట్టే మీకు మెరిట్ అయితే తీస్తారు. జనరల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. పోస్టింగ్ అనేది మీకు ఇనీషియల్‌గా సీఎస్ఐఆర్, ఐఐటీఆర్ లక్నోలోనే వస్తుంది. ఓకేనా? పోస్టింగ్ అనేది. తర్వాత మీకు సీఎస్ఐఆర్, ఐఐటీఆర్ ఎక్కడైతే ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయో అక్కడ మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 5 ఇయర్స్. ఓకేనా? ఆఫ్టర్ 5 ఇయర్స్ మీరు పోస్టింగ్ అయితే చేసుకోవచ్చన్నమాట ట్రాన్స్‌ఫర్. నెక్స్ట్ ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది. 1 ఇయర్ ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ అయితే చేస్తారు. నో ట్రావెలింగ్ అలవెన్స్ అనేవి ట్రావెలింగ్ అలవెన్స్ ఏవి ప్రొవైడ్ చేయరు. ఎవ్వరికీ కూడా ట్రావెలింగ్ అలవెన్స్ అనేవి ఏమి ఉండవు. టైపింగ్ స్పీడ్‌కి టెస్ట్‌కి వెళ్ళినప్పుడు, రిటన్ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు దేనికి కూడా వీళ్ళు ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఏవి ప్రొవైడ్ చేయరు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీకు లక్నోలోనే కండక్ట్ చేస్తారండి. అక్కడికి వెళ్లి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేయాలి ఏంటంటే ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ లింక్స్ అనేవి కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్ అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఆల్ క్యాండిడేట్స్ వుమెన్స్, సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరికీ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. ఓకేనా? వచ్చిన పేమెంట్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు పేమెంట్ చేసి ఆ రిసిప్ట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్‌లోడ్ చేయాలండి. డాక్యుమెంట్ విషయానికి వచ్చినట్టయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అప్‌లోడ్ చేస్తారు. తర్వాత 10థ్, ఇంటర్, అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏవైనా ఉంటాయి. ఇగో డిప్లొమా మార్క్ షీట్ గాని, డిగ్రీ షీట్స్ గాని ఏవైనా ఉంటే అది కూడా మీరు అప్‌లోడ్ చేయొచ్చు. అండ్ ఎన్ఓసీ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ ఎవరైతే ప్రెజెంట్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్స్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి. ప్రైవేట్ వద్దు. ఓన్లీ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి. ఇఫ్ అప్లికేబుల్ ఓకేనా? ఉంటే అప్‌లోడ్ చేస్తారు. లేకపోతే లేదు. అండ్ అదర్ సర్టిఫికేట్స్ ఏమైనా కంప్యూటర్ కోర్సులు ఏమైనా మీరు చేసినవి ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా తోసేసేయండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అదర్ డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఏంటంటే సెపరేట్‌గా ఇది అప్‌లోడ్ చేయాల్సినవి. ఏవి? రిసిప్ట్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫీజ్ రిసిప్ట్ అనేది అప్‌లోడ్ చేస్తారు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకేనా? ఇవన్నీ కూడా మీరు అప్‌లోడ్ చేయాలి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ ఇవన్నీ కూడా మీకు తెలిసినవి. ఎవరైతే ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.